అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలండి. దేవుని దయ వలన, దేవుని యొక్క కృప వలన మనము మన కుటుంబాలన్నీ క్షేమంగా ఉన్నాయండి. అందును బట్టి మన కన్న తండ్రి అయిన దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. ప్రేమైన దేవుని పిల్లలారా, ప్రార్థన చేసుకొని ఈరోజు వాక్యాన్ని ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇప్పటి వరకు నా తండ్రి ఎన్నో మేళ్ళు, ఎన్నో ఉపకారాలు జరిగించావు తండ్రి. మా అందరి జీవితాల్లో నా తండ్రి ఆరోగ్యంను, క్షేమం ఇచ్చి కుటుంబాల చుట్టూ మీ కంచ, మీ కాపుదల, మీ కృపనుంచుతున్నందుకు నా తండ్రి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. దినదినము నీ మాటలతో మమ్మల్ని నా తండ్రి నడిపిస్తున్నందుకు మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇప్పుడు నా తండ్రి ఏ మాటలైతే అవసరమో నా తండ్రి మాకు ఆ మాటలను మాతో మాట్లాడమని నా తండ్రి విని విడిచిపెట్టే వారముగా కాకుండా నా తండ్రి ఆ మాటల ప్రకారము బ్రతుకులాగున మీ కృపను సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం తండ్రి. వింటున్న ప్రతి ఒక్క బిడ్డను నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆరోగ్యంను, క్షేమంను, కుటుంబాల్లో శాంతిని, సమాధానాన్ని దయచేయమని నా తండ్రి. ఆది నుంచి అంతం వరకు మీరు తోడుగా ఉండి నడిపించమని నా తండ్రి. ఈ ప్రార్థన అంతయు మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. ప్రేమైన దేవుని పిల్లారా, మరి కొద్ది నిమిషాలు మరి బైబిల్ గ్రంథంలోని వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. మరి మొదటిగా వాక్యాన్ని చదువుకుందాం. ప్రేమైన దేవుని పిల్లారా, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చదువుకుందామండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని గురించి ఈరోజు ధ్యానం చేసుకుందామండి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ప్రేమైన దేవుని పిల్లారా, ఇక్కడ ఉన్న మరి దేవుడు మన కోసం రాయించిన ఒక మాటని మరి జ్ఞాపకం చేసుకుని దాని గురించిన కొన్ని ఆలోచనలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించిన వారు. ప్రేమైన దేవుని పిల్లారు, లోకంను జయించుదురు అని చెప్పి దేవుడు ఒక మాటను రాయించాడంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. ప్రేమైన దేవుని పిల్లారా, మరి దేవుని మూలంగా పుట్టిన వారు అంటే మనం, దేవుని మూలంగా పుట్టిన మనము దేవుని ఎడల విశ్వాసంతో, యేసుక్రీస్తు వారి ఎడల విశ్వాసంతో, నమ్మకంతో ఉన్న మనం అందరము కూడా ఏం చేయాలంట ప్రేమైన దేవుని పిల్లారా? లోకంని జయించాలంట. జయించుదురు అని చెప్పి ఖచ్చితంగా దేవుడు అక్కడ రాయిస్తున్నాడు. ప్రేమైన దేవుని పిల్లారా, ఈ మాటను బట్టి మనము జ్ఞాపకం చేసుకోవలసింది ఏమిటంటే లోకమును మనము జయించాలి. లోకంను జయించడం ఏమిటి? లోకంలో ఉన్న వస్తువున్న మరి లోకంలో ఉన్న మరి రకరకాలైన మరి విషయాలు కావచ్చు, లోకంలో ఉన్న వస్తువులు కావచ్చు, వాటిని జయించాలా అన్న ఆలోచన మనం గనక జ్ఞాపకం చేసుకుంటే ప్రేమైన దేవుని పిల్లరా, మనం జయించవలసింది లోకం అంటే ఏంటి ప్రేమైన దేవుని పిల్లరా? మనుష్యులమైన మనం అందరమే ఈ లోకము. ఈ లోకంను జయించాలంటే మనలో మనము జయించాలి. ప్రేమైన దేవుని పిల్లరా, మన ఈ లోకపరమైన ఆలోచన విషయంలో, ఈ లోకపరమైన ఉద్దేశాల విషయంలో, అవి నెరవేర్చే విషయంలో, మన జీవితాల్లో అవి జరిగించే విషయంలో వాటిని మనము జయించే వారముగా ఉండాలి. మరి మనకి అవి జయించటానికి దేవుడు మనకి ఏం దయచేశారంటే విశ్వాస. ప్రేమైన దేవుని పిల్లరా, లోకంను జయించిన విజయము మన విశ్వాసమే. ఆ లోకాన్ని మనకు జయించాలంటే, లోకంని జయించే విషయంలో మనకు విజయం రావాలంటే మనకు ఉండాల్సింది ఏంటి ప్రేమైన దేవుని పిల్లరా? విశ్వాసము. దేవుని ఎడల నమ్మకము, విశ్వాసము. యేసుక్రీస్తు వారి ఎడల నమ్మకము, విశ్వాసం ఉంటే ఆ విశ్వాసమే మనం ఈ లోకాన్ని జయించటానికి కారణమవుతుంది. ప్రేమైన దేవుని పిల్లరా, మనము దేవుని పిల్లలము గనుక, దేవుని మూలముగా పుట్టిన వారము గనుక ఖచ్చితంగా మనం ఏం చేయాలని చెప్తున్నాడు దేవుడు? లోకాన్ని జయించాలని చెప్తున్నాడు. ఈ లోకంలో ఈ శరీరంతో ఉన్నప్పుడు మనకి ఎన్నో విషయాల్లో నా ప్రియమైన దేవుని పిల్లరా ఎదురుగా మనకు వచ్చినప్పుడు వాటిని జయించాల్సిన పరిస్థితి మనకి ఎదురవుతుంది. ప్రేమైన దేవుని పిల్లరా, మనము దేవుని పిల్లలమైతే ఖచ్చితంగా వాటిని జయించవలసిన వారముగానే ఉండాలి. ప్రేమైన దేవుని పిల్లరా, అది ఏదైనా సరే
సరే లోక ఆచారాలు కావచ్చు, లోక పద్ధతులు కావచ్చు, మరి అత్యాశలు కావచ్చు, దురాశలు కావచ్చు, కుళ్ళు కావచ్చు, కుతంత్రం కావచ్చు, నిరాశ, నిట్టూర్పు, ఇలాంటివి లోకంలో మనకు కనిపించేవి ఏవైనా సరే ప్రేమేంద్ర పిల్లరా మన దగ్గరకు అవి వస్తాయి. కానీ ప్రేమేంద్ర పిల్లరా అవి మనలో ఉండకూడదు. ప్రేమేంద్ర పిల్లరా మనలో వాటిని మనము చేర్చుకోకూడదు. వాటిని మనము జయించే వారముగా ఉండాలి. ప్రతిరోజు మనము వాక్యం వింటున్నాము, బైబిల్ చదువుకుంటున్నాము, దేవునికి మందిరంకి వెళ్తున్నాము, దేవుని పిల్లలముగా పిలువబడుతున్నాం. ప్రేమేంద్రుని పిల్లరా దేవుని పిల్లలముగా పిలువబడుతున్నాం. మనము ఈ లోకంను జయించకుండా లోకంలో ఉన్న విషయాలను, పద్ధతులను మన మనసులోకి మనం రానిచ్చినట్లయితే, వాటి ప్రకారము మనము బ్రతికినట్లయితే మనము లోకము జయించిన వారము కాదు. ప్రేమేంద్రుని పిల్లరా అప్పుడు దేవుని మూలంగా పుట్టిన వారముగా మనము ఉండం. ప్రేమేంద్రుని పిల్లరా అటువంటి పరిస్థితి మనకు రాకూడదంటే ప్రేమేంద్రుని పిల్లరా మనము లోకంను జయించే వారముగా ఉండాలి. అలా జయించాలంటే మనకి ఏముండాలంట? విశ్వాసం అనేది ఉండాలంట. ప్రేమేంద్రుని పిల్లరా అటువంటి విశ్వాసాన్ని దేవుడు మనకు దయచేశాడు. ఆ విశ్వాసాన్ని కలిగి ఉన్న మనము లోకంని జయించే వారముగా ఉండాలి. ఎన్నో ఇబ్బందులు మనకు ఎదురవుతూ ఉంటాయి. మన బంధువుల ద్వారా కావచ్చు, మన స్నేహితుల ద్వారా కావచ్చు, మనం ఉద్యోగాలు చేసే దగ్గర, వ్యాపారాలు చేసే దగ్గర ఎంతో మంది మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటారు. ప్రేమేంద్రుని పిల్లరా మనం చిన్న చిన్న విషయంలో కూడా మరి లోకం వైపు, లోక ఆశల వైపు, లోక ఆచారాల వైపు మనము తిరిగిపోతూ ఉంటాం. కానీ వాటిని జయించే వారముగా ఉండాలి. అనేక విషయాల్లో సహోదరుల యొద్ద ప్రేమను కోల్పోయే వారముగా ఉంటాము. మనలో అత్యాశ వచ్చేస్తుంది, అసూయ వచ్చేస్తుంది, కుళ్ళు వచ్చేస్తుంది, కుతంత్రాలు వచ్చేస్తుంది. వీటన్నిటిని మనము జయించే వారముగా ఉండాలి. ప్రేమేంద్రుని పిల్లరా లోక పద్ధతులు కావచ్చు, ఆచారాలు కావచ్చు, వేటినైనా మనము జయించకపోతే మనము దేవుని మూలంగా పుట్టిన వారము కాము. ప్రేమేంద్రుని పిల్లరా దేవుని మూలంగా పుట్టిన వారము, దేవుని పిల్లలమని పిలుచుకున్న మనము, పిలువబడుతున్న మనము ఖచ్చితంగా లోకంను జయించే వారముగా ఉండాలి. ప్రేమేంద్రుని పిల్లరా అట్టి జయించే శక్తి దేవుడు మనకు దయచేస్తున్నాడు. విశ్వాసం ద్వారా మనకి దయచేస్తున్నాడు. ప్రేమేంద్రుని పిల్లరా ఎఫ్ఎస్సి పత్రికలో కూడా ఉంటుంది. విశ్వాసం అనేది ఒక డాలు లాగా మనం ఏం చేస్తుందంటే కాపాడుతుంది. ప్రేమేంద్రుని పిల్లరా ఎటువంటి ఆచారాలు కావచ్చు, లోకానికి సంబంధించిన, శరీరానికి సంబంధించిన ఎటువంటి పద్ధతులు కావచ్చు, అలవాట్లు కావచ్చు, దేవుని వాక్యానికి వ్యతిరేకమైన ఏ పనైనా, ఏ ఆచారమైనా ఈ లోకానికి సంబంధించింది ప్రతిదీ మనలోనికి రానివ్వకుండా, వాటిని మనము పాటించకుండా మనకు ఒక డాలుగా ఏముంటుందంటే మన విశ్వాసము. ఎప్పుడైతే మనం గొప్ప విశ్వాసం కలిగి ఉంటామో ఆ విశ్వాసం మనకు డాలులాగా ఉండి మనం ఈ లోకాన్ని జయించే విషయంలో మనకు తోడుగా ఉంటుంది. ప్రేమేంద్రుని పిల్లరా మనం ఒక యుద్ధం చేస్తున్నప్పుడు మన చేతిలో మనకి ఏముంటుంది? కత్తి ఉంటుంది. ప్రేమేంద్రుని పిల్లరా ఆ కత్తితో మనం యుద్ధం చేస్తున్నప్పుడు ఏవి ఎదురు నుంచి మనకు తగలకుండా మనం ఏం పట్టుకొని ఉంటాము? ఒక డాలును పట్టుకొని ఉంటాము. ఒక డాలు అంటే విశ్వాసం మనకు కనుక ఉంటే ఈ లోకంలో ఉన్నది ఏది మన దగ్గరకు వచ్చినా కూడా మనము మనలోనికి దాన్ని తీసుకోలేం. ప్రేమేంద్రుని పిల్లరా మన విశ్వాసము దానిలో లోపలికి వెళ్ళకుండా అడ్డుకుంటుంది. ప్రేమేంద్రుని పిల్లరా అటువంటి విశ్వాసం కలిగిన వారమై మనం అందరము కూడా దేవుని మూలముగా పుట్టిన వారము కనుక, దేవుని మూలముగా బ్రతుకుతున్న వారము కనుక, దేవుని పిల్లలము కనుక లోకాన్ని జయించే విషయంలో ప్రతి ఒక్కరము విజయం సాధించే వారముగా ఉండాలి. అటువంటి విజయానికి కారణము మన యొక్క విశ్వాసమై ఉండాలి. ప్రేమేంద్రుని పిల్లరా అటువంటి గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండి ఈ లోకాన్ని జయించే వారముగా కలిగి ఉండి, జయించే వారముగా ఉండి, దేవుని పిల్లలముగా ప్రతి ఒక్కరము ఈ భూమి మీద ఉన్నంత కాలము మరి ఈ లోకాన్ని జయించుతూనే ఉండాలి. లోకం మీద మనము యుద్ధం చేస్తూనే ఉండాలి. కనుక ఆ లోక ఆశలనన్నిటినీ జయించే వారముగా ప్రతి ఒక్కరము మన విశ్వాసాన్ని పెంపొందించుకునే వారముగా, విశ్వాసాన్ని ఒక డాలుగా ఏర్పరచుకునే వారముగా మనం అందరము ప్రయత్నించాలని, అటువంటి గొప్ప భాగ్యము, ధన్యత దేవుడు మనకు దయచేయాలని ప్రేమతో కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. ఇంకా ఎవరైనా ఈ జూడిత్ సిజిసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రేమతో కోరుకుంటున్నామండి. అలాగే మీ బంధువులకి, స్నేహితులకి, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ మెసేజెస్ని షేర్ చేయవలసిందిగా ప్రేమతో కోరుకుంటున్నామండి. అందరికీ వందనాలు.